మలిన వస్త్రముని మంచి సరుపులో అది జాడించి ఆ నీళ్లలో శుభ్రపరిచిన తర్వాత అది మళ్ళా మంచి వస్త్రముగా ఎలా మార్చబడుతుందో, పుట్టినప్పుడు నువ్వు మంచిదానివే, మంచివాడవే, కాస్త తెలివి కాస్త ఆలోచన వచ్చిన తర్వాత నీ తలంపులను బట్టి, నీ ఆలోచనలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ నోటి మాటలను బట్టి నువ్వు అపవిత్రుడవైపోయావు, అపవిత్రురాలవైపోయావు, ఒక పాపివైపోయావు. నీ చూపుల్లో, నీ ఆలోచనల్లో, నీవు చేసే పనుల్లో పాపము అలుముకుపోయింది. నరనరాన పాపం జీర్ణించుకుపోయింది. ఈ పాపం ఏం చేస్తుందనంటే నరనరాలలో రకరకాల వ్యాధులను పుట్టిస్తూ వచ్చింది. అణువణువున నీ ఒంటిలో రక్తం ఎంత దూరమైతే స్రవిస్తుందో అంత పాపంతో నిండిపోయింది. ఎట్లా అంటే ఒక భూమికి నీళ్లు పెడితే నీళ్లు పెట్టిన ప్రతి చోట పిచ్చమొక్కలు మొలిసినట్లుగా నీ శరీరం అంతా దేవుడు రక్తము ప్రసరింపచేసి నిన్ను ఆరోగ్యంతో ఉంచడే. ఆ అణువణువు కూడా నువ్వు పాపంతో నిండిపోయావు, అణువణువు పాపంతో నిండిపోయావు. నీళ్లు పెట్టిన చేనులో పిచ్చి మొక్కలు వెలిసినట్లుగానే ఇదిగో బ్రతికున్న నీ దేహములో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో అన్ని పాపాలే, అన్ని పాపాలే, అన్ని పాపాలే, పాపాలే, పాపాలే. ఈ పాపము వలన వచ్చు జీతం ఏమిటి? మరణం. ఇప్పుడు ఈ మరణము నుండి తప్పించడానికి యేసు ప్రభువారు ఏం చేశాడనంటే తన రక్తాన్ని చిందించాడంట. హల్లెలూయా. నా మనవుడికి 3 సంవత్సరాల నుండి ఫిడుసులు వస్తుండయి. ఎక్కడంటే అక్కడ పడిపోతాడు పిడుసులు వచ్చి. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిన ప్రార్థన తైలాన్ని, అభిషేక స్వస్థ వస్త్రాన్ని వినియోగించడము, అలాగే అంజూర పండును భుజింప చేయడం జరిగింది. ఎన్నో డబ్బులు మందుల కొరకు ఖర్చు పెట్టాను. దైవజనుడు ప్రభు కిరణ్ అయ్య గారు చెప్పిన మాట ప్రకారంగా దేవుడు నా మనవుడికి స్వస్థత కలగ చేయాలని టీవీ పరిచర్యకు 5,000 రూపాయలు ఇస్తానని తీర్మానం చేసుకోగా దేవత దేవుడు నా మనవుడికి ఈరోజు సంపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. ఫిడుసులు రావటం ఆగిపోయాయట. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరు మరియు పరిసర ప్రాంత వాసులందరికీ ముఖ్య గమనిక: పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ మార్చి నెల నుండి గురువారం ఉదయం 8 గంటల నుండి జరగనయ్యున్నది. వివరములకు: ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. మార్పును గమనించగలరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదిలక్ష్మి వీరు చందవరం నుంచి రావటం జరిగింది, ప్రకాశం జిల్లా నది. ఈవిడికి 4-5 సంవత్సరాలుగా భరించలేని నడుము నొప్పట. లేవలేకపోయేది, కూర్చోలేకపోయేది, తనంతట తాను కాస్త దూరం కూడా నడవలేకపోయేదట. ఎక్కువ ఆయాసం వచ్చేసి కూర్చోబడిపోయేదట నొప్పి తట్టుకోలేక. అలాంటి భయంకరమైనటువంటి నడుము నొప్పితో బాధపడుతూ ఈ స్థలానికి వీరు రావటం జరిగింది. క్రమం తప్పకుండా 7 నెలలు అభిషేకం అంజూర ఫలం భుజించాలని తీర్మానం చేసుకున్నారు. అదే రీతిలో సేవకునిగా చెప్పిన మాట సువార్త కొరకు మీరు స్పాన్సర్ చేయమన్నప్పుడు టీవీ పరిచర్యకు స్పాన్సర్ చేయాలని తీర్మానం చేసుకుని మొక్కుబడి చేసుకున్నారు. దేవాతి దేవుడు ఈరోజు వీరిని స్వస్థపరిచాడు. నడువు నొప్పి లేకుండా తగ్గిపోయిందట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో,
నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం.